క్యాబినెట్ విస్తరణ పైన ఇక రకరకాల ఊహాగానాలు అంటే పబ్లిక్లోకి దాదాపుగా అంశాన్ని ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీ ఒక అంశాన్ని పబ్లిక్లోకి వదిలి చర్చ ఏం జరుగుతుందో చూసి తర్వాత ఇంప్లిమెంట్ చేస్తుంది అన్నట్టు. అంటే ఇప్పుడు ఈ మంత్రులు ఎవరెవరు అనేటువంటి అంశం చర్చకు జరిగిన తర్వాత ఇప్పుడు దాదాపుగా ఏప్రిల్ 3 అనుకుంటా, ఏప్రిల్ 3 తారీఖు నాడు ఇక ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉండబోతా ఉంది. ఒకరిద్దరు మంత్రుల ఉద్వాసన, కొత్తగా నలుగురు ఐదుగురిని తీసుకునేటువంటి అవకాశం ఉందని చెప్పి ఆ తర్వాత వార్తలన్నీ కూడా కవర్ చేయడం జరిగింది. సో మొత్తానికి మంత్రివర్గ విస్తరణ వస్తూ ఉంది. కొంతమంది ఆశలు నెరవేరుతాయి, కొంతమంది అడి ఆశలు అయిపోతాయి. ఇక బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే 10 మంది ఉన్నారో వాళ్ళ విషయంలో సుప్రీంకోర్టు నిన్న కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసింది. స్పీకర్ నిర్ణయం ఎప్పుడు తీసుకోవాలనేటువంటి అంశం మీదనే మేము విచారణ చేస్తూ ఉన్నాం అనేటువంటి చర్చ జరిగింది నిన్న. అయితే అసెంబ్లీ కార్యదర్శి మాత్రం స్పీకర్ నిర్ణయం వరకు వేచి చూడాల్సిందే అనేటువంటి ఒక మాట చెప్పినట్టుగా తెలుస్తూ ఉంది. సో మొత్తానికి సుప్రీంకోర్టులో అటు బీఆర్ఎస్కు పెద్దగా ఊరట లభించినట్టు కనిపించలేదు, ఇటు కాంగ్రెస్కు ఊరట లభించినట్టు కనిపించట్లేదు. కానీ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినటువంటి 2-3 ఎమ్మెల్యేలు ఇప్పటికే బ్యాక్ స్టెప్ వేయడంతో దాదాపుగా అది కాస్త సంకుచిత పరిస్థితిలోకి వెళ్ళిపోయింది. మొత్తానికైతే మరి అధిష్టానం ఎంటర్ అయిందా ఈ చేరికలు నాపడానికి? కానీ మీరు ఇటీవల కాలంలో చూడండి, 1.5 ఇయర్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన కార్యకర్త కనిపించలే, కానీ బీఆర్ఎస్లో చేరిన వాళ్ళు కనిపించారు నిన్న మొన్న. సో మరి కాంగ్రెస్ పార్టీ ఎందుకు వద్దనుకుంటా ఉంది చేరికలను? సో ఇవి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏమైనా ఇబ్బంది కలిగేటువంటి అవకాశం ఉందా, ఏ కోణంలో ఆలోచిస్తుందో చూడాలి. కానీ మొత్తానికైతే అధిష్టానం క్లియర్గా తెలంగాణ రాష్ట్ర నాయకత్వం మీద పట్టు సాధించినట్టయితే స్పష్టంగా కనిపిస్తూ ఉంది మీనాక్షి నటరాజన్ వచ్చిన తర్వాత.